ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ప్రస్తుతానికైతే మేము ఇక్కడ డాలర్ ట్రెజర్లో ఉన్నామండి. ఈ మే 25th కి సనా బర్త్డే ఉందన్నమాట. అందుకని పార్టీ స్టఫ్, గిఫ్ట్ బ్యాగ్స్ అవి తీసుకుందామని వచ్చాము. బయట అయితే వర్షం పడుతుందండి. మేము కార్ పార్క్ చేసి లోపలికి ఎంటర్ అయ్యామో లేదో వర్షం పడడం స్టార్ట్ అయింది బయట. ఇవన్నీ గిఫ్ట్ బ్యాగ్స్ అనమాట. ఇందులోంచి ఏదన్నా సెలెక్ట్ చేయాలి మంచి గిఫ్ట్ బ్యాగ్స్. ఎందుకంటే పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి కదా, దానికోసం అనేసి గిఫ్ట్ బ్యాగ్స్ కావాలి. అలాగే ఇక్కడ ర్యాపింగ్ పేపర్ కూడా ఉంది చూడండి. ఈ గిఫ్ట్ బ్యాగ్స్ అయితే చాలా సైజెస్ లో మంచి మంచి కలర్స్ లో అయితే ఉన్నాయి. చిరుతపులు వచ్చేసి క్రౌన్ పెట్టుకున్నట్టు చాలా బాగుంది. ఈ ఆయిల్ మొత్తం కూడా పార్టీ స్టఫ్ ఉంటుందన్నమాట. బర్త్డేస్ కి కానివ్వండి, లేక వేరే అకేషన్స్ కి, హాలిడేస్ కి అలా అన్ని ఉంటాయన్నమాట. లెఫ్ట్ సైడ్ అయితే మనకి గ్రీటింగ్ కార్డ్స్ ఉన్నాయి. ఇటు రైట్ సైడ్ మొత్తం కూడా డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయన్నమాట. ఇవైతే చాలా బాగున్నాయి. చూడడానికి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా కలర్స్ లో ఉన్నాయన్నమాట. ఈ గ్రీన్ కలర్ కూడా చాలా బాగుంది. ఇది డార్క్ గ్రీన్ కాదు, పిస్తా గ్రీన్ కలర్. నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం, చాలా బాగుంది. ఇవి చూసారా, ఆర్గాన్జా బ్యాగ్స్ అంటారు కదా, అవండి ఇవి. ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంట్లో జ్యువెలరీ పెట్టి గిఫ్ట్స్ లాగా ఇస్తారనమాట. సో ఇవన్నీ అవే అనమాట. ఇదైతే వెల్వెట్ క్లాత్. మా వాడికి ఏదో ఇంట్రెస్టింగ్ గా కనిపించాయి అక్కడ నుంచి కదిలితే ఒట్టింది అక్కడి నుంచి. I love snakes. I have a king cobra one. Oh look, a king cobra with its hoods spread out. ఇంక ఇవన్నీ కూడా డిఫరెంట్ థీమ్స్ లో ఉండే పేపర్ ప్లేట్స్, గ్లాసులు, ఇవన్నీ కూడా బర్త్డే గ్రీటింగ్ కార్డ్స్ అండి. చాలా ఉన్నాయి ఇక్కడ. ఇదైతే చాలా బాగుంది. క్యూట్ టెడ్డీ బేర్ బాగుంది కదా. ఇంకా ఇదేమో ఎలిఫెంట్. ఇది ఫస్ట్ బర్త్డే కోసం అంట. మా వాడు చూడండి హులా హుప్ తిప్పుతున్నాడు. గుడ్ రేహాన్. పక్కనే ఈ ఆయిల్ మొత్తం కూడా గ్లాస్ వేర్ అండి. ఇక్కడ మనకి గ్లాస్ వేర్ లో అన్ని రకాల సామాన్లు దొరుకుతాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గ్లాస్ సోప్ డిస్పెన్సర్ చూడండి ఎంత బాగుందో. $3 అంట ఇది. ఇవన్నీ కూడా రకరకాల గాజు సామాన్లే అండి. చాలా బాగున్నాయి అన్నమాట ఒక్కోటి కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, బౌల్స్, కప్స్. ఈ గ్లాస్ స్టోరేజ్ కంటైనర్ అయితే $3 అంట. పైన అయితే ప్లాస్టిక్ లిడ్ వచ్చింది. బయట అయితే వర్షం పడుతుంది ఇలాగా. ఇప్పుడు కొంచెం తగ్గిందిలేండి, ఇందాకైతే బాగా పడింది. చూసారా, 5 నిమిషాల్లోనే మొత్తం కూడా తడిసిపోయింది రోడ్ అంతా కూడా. మా షాపింగ్ అయితే అయిపోయిందండి, ఇంటికి బయలుదేరాము. వర్షం అయితే మామూలుగా పడట్లేదు. చూస్తున్నారు కదా వర్షం ఎలా పడుతుందో. సౌండ్ కూడా బాగా వినిపిస్తుంది. We got nothing. We did not buy anything from the. ఏం తింటున్నావు? I did not spend my money, I said. వడగళ్ళ వాడ అంటారు కదండి, చూసారా అవి పడుతున్నాయి. కార్ అద్దం పగులుతుందేమో, అర్థం కావట్లేదు. వడగళ్ళ వాన పడుతుంది, అందుకని ఇక్కడ డ్రైవ్ త్రూ దగ్గరకు వచ్చామన్నమాట ఆగడానికి. ఇక్కడ సివిఎస్ డ్రైవ్ త్రూ ఉంటే అక్కడ ఆగాము వచ్చి. మనం చూడొచ్చు ఈ విండోలోంచి కొంచెం కనిపిస్తుందా. వడగళ్ళ వాన పడుతుందండి, ఐస్ పడుతుంది అనమాట. ఐస్ ముక్కల్లాగా అక్కడ కనిపిస్తుంది చూడండి. రోడ్ మీద ఐస్ పడుతుంది, చూస్తున్నారా? ఇక్కడ ఐస్ ముక్కలు పడుతున్నాయి చిన్న చిన్నగా, అందుకే అంత సౌండ్ వస్తూ ఉండింది. చేయి పెట్టాను, మళ్ళీ నా చేతిలో ఏమైనా పడతాయేమో చూద్దాం. ఇక్కడ చూడండి ఐస్ గడ్డ, చిన్న ముక్క. ఇందాక కొంచెం పెద్దగా ఉండింది, కరిగిపోయింది. ఇలా పడుతుంది, వర్షం అయితే బాగా పడుతుంది. మరి మేముండే ఏరియాలో పడుతుందో లేదో తెలియదు కానీ ఇది వేరే ఏరియా అన్నమాట. ఇక్కడైతే బాగా పడుతుంది ఈరోజు వర్షం. Rehan, are you happy? No, Daddy should be happy because he's getting God a lot. Hi friends.
అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఎందుకు బాగాలేదు? పని ఉంటుంది మరి. ఈ రోజుకి మా బర్త్డే స్పెషల్ అండి. ఇది బలూన్స్ ప్రిపేర్ చేస్తున్నాం. రేపు పొద్దున్న సనా బర్త్డే అండి. సనా బర్త్డే కోసము బలూన్స్ గార్లాండ్ చేద్దాం అనేసి ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. You put balloon tape and then another balloon on top and then balloon tape and you continuously do it. ఓకే, మేమైతే 3 కలర్స్ బలూన్స్ తీసుకున్నామండి గార్లాండ్ చేయడానికి. ఎల్లో ఒకటి, ఇంకా ఇవేమో బ్రౌన్ కనిపిస్తున్నాయి కదా, కాకపోతే ఇది గోల్డ్ కలర్ అంట. ఇవేమో మరూన్ కలర్. ఈ 3 కలర్స్ అయితే తీసుకున్నాము. ఇదైతే పంప్ చేసే మిషన్ అన్నమాట. ఎలా పంప్ చేస్తారు? అన్ని టై చేసేసి ఇది వచ్చేసి ఇది సేమ్ సైజ్ వస్తుందా లేదా అని చూడడానికి పెట్టుకున్నాము. అంటే అన్ని ఒకే సైజ్ రావడానికి అదొక పెట్టుకున్నాం అనమాట. దాన్ని బట్టి చేస్తున్నాం. ఇంకా ఇదేంటంటే మిషన్ యాక్చువల్గా ఇది బలూన్స్ మిషన్ కాదండి. ఇదైతే మేము ఎయిర్ బెడ్ ఉండేది మాకు, దానికోసం అని తీసుకున్నాము. ఈ పంప్ బలూన్స్ కి కూడా పనిచేస్తుంది ఇది బాగానే. పర్పుల్. See, I told you. See, Rehan. ఆ బలూన్ ఊదక ముందు బ్లాక్ కనిపించింది, ఇదేమో పర్పుల్ ఉంది మామూలుగా. మంచి అంటే గుడ్. ఎందుకు? యా. సనా ఎక్సైటెడ్ ఉన్నావా నీ బర్త్డే కోసం? చిన్నగా నర్వస్ ఉందా? ఎందుకు? Oh, okay. And today was my yes day and my friends did whatever I want because my birthday was coming in one day. Oh. సనా ఈరోజు ఏం చెప్తే అది చేశారంట ఫ్రెండ్స్. ఎస్ డే అంట సనాకి, నో చెప్పకుండా, ఎందుకంటే రేపు బర్త్డే వస్తుందని. చెప్పు. I'm more nervous than Sana because I'm turning double digits. I'm turning double digits. నర్వస్ ఎందుకు? హ్యాపీగా ఉండాలి, నర్వస్ కాదు. Mom, I'm turning double digits. So what? I'm like the youngest in my friend group. Mom, how about all the happy birthday balloons are bigger than the regular ones, okay? Okay. నేను కూడా నర్వస్ ఉన్నాను. మీరెందుకు? పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు కదా. పెద్దవాళ్ళు అవుతారు మరి, ఎందుకు అవరు? పిల్లలు పెరిగే కొద్దీ బాధ్యతలు అన్ని పెరుగుతూ ఉంటాయి, సమస్యలు పెరుగుతూ ఉంటాయి. అంతే కదా, అందుకని నర్వస్ అన్నమాట. అంతే కదా, తప్పదుగా. ఇంకా చూసారా, అది మెజర్ చేస్తున్నారు. బలూన్స్ అన్ని అయిపోయిందండి, ఊదేసి అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ టై చేయాలన్నమాట. 3 కలర్స్. ఎలా వస్తుంది అలా టై చేసినప్పుడు? టై చేస్తే 3 కలర్స్ కలిపి ఇలా మెలికలు తిరిగి వస్తుంది కదా, అలా వస్తుంది అనమాట. అలా వస్తుందంట. చూడాలి, మేము కూడా ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాము, ఎప్పుడు చేయలేదు. రేహన్, వాట్ ఈజ్ ఇట్? Medal. మెడలా? స్కూల్లో ఇచ్చారంట. Who gave you? Teacher? Miss Granny, I did a input game and all of us won. So everybody got a medal. Yeah, everyone got a medal. Sana దగ్గర కూడా ఉంది. Says winner. విన్నరా? ఓకే. రెడ్ పక్కన రెడ్, ఆ తర్వాత మళ్ళీ ఇంకా రెడ్ ఇలా, మళ్ళీ రెడ్ ఇలా, ఇలాగనమాట. ఇలా స్పైరల్ లాగా వెళ్తుంటారు అనమాట. ఓకే. మెలిక బాగుంది. కాకపోతే వైట్ కలర్ తీసుకోవాల్సింది. వైట్ బ్లూ కాంబినేషన్ బాగుంటుంది. వైట్ బ్లూ రెడ్. వైట్ రెడ్ అయినా బాగుంటుంది. నేనేమో ఎల్లో తీసుకున్నాను. ఇక్కడ గోల్డ్ తీసుకున్నా ఓకే గానీ వైట్ ఒకటి తీసుకోవాల్సింది ఎల్లో ప్లేస్ లో. ఓకే, పర్లేదులేండి, బానే ఉంటుంది. ఇవన్నీ టై చేసిన తర్వాత లాస్ట్ లో చూపిస్తాను ఎలా వస్తుందో.
ఈ రోజు డేట్ వచ్చేసి 24th అనమాట, May 24th నైట్. ఇండియాలో 25th వచ్చేసింది మీకు, మార్నింగ్ అయిపోయింది. రేపు పొద్దున్న ఇక్కడ మా సనా బర్త్డే. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సనా. Thank you. లాస్ట్ ఇయర్ అయితే సనా బర్త్డే. Viewers should also wish me. ఓకే, దే విల్ ఆల్సో విష్ యూ. Yay. మా రేహాన్కి అయితే నిద్ర వచ్చేస్తుందంట, పడుకుంటున్నాడు. అరే స్లీపీ రేహాన్. Little bit. చూడండి ఇలా వస్తుంది. గార్లాండ్ అయితే చేసి అయిపోయిందండి. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. చేసిన తర్వాత సనా కూడా చాలా హెల్ప్ చేసింది పాపం. ఇక్కడ మధ్యలో అయితే ఇంకొకటి బ్యానర్ లాగా ఏదైనా పెట్టాలి, అదే ఓపెన్ చేస్తున్నది. రెడ్ కలర్ ఇది భలే ఉంది కదా, జుట్టు లాగా చూడడానికి. Feels good. Wow. ఇలా వస్తుంది. ఇదైతే మధ్యలో అతికించేయాలి అక్కడ. పాపం రేహాన్కి అయితే నిద్ర వచ్చేసిందండి, సోఫాలోనే పడుకుని పోయాడు. ఇంకా పైన అతికించాలా? అవునవును. డెకరేషన్ అయిపోయేసరికి అర్ధరాత్రి అయిపోయిందండి. 12:30 దాటేసింది కూడా టైం. 3 రోజుల నుంచి బర్త్డే పనుల్లోనే కాస్త బిజీ అయిపోయామండి. అందుకనేసి ఏ వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. ఈ రోజుకి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. రేపైతే నేను సనా బర్త్డే వ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తానండి. ఆ వ్లాగ్ కూడా తప్పకుండా చూడండి.